2024-25 సంవత్సరానికి గాను భీమునిపట్నం న్యాయవాదుల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వాయునందన ఎన్నికల అధికారిగా సోమవారం నిర్వహించిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా ఎన్ జనార్దన్ రావుపై ఎంవి పార్వతీశం అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు. ఎన్ సూరిబాబుపై కేఎస్ఎం సుధాకర్ అత్యధిక మెజారిటీతో కార్యదర్శి పదవిని చేజిక్కించుకున్నారు. ఇక కోశాధికారిగా ముమ్మిడిశెట్టి సునీల్ మునుపటి వలె ఏకగ్రీవంగా ఎన్నికవడంతో పాటు ఉపాధ్యక్షునిగా బమ్మిడి సూర్యనారాయణ, సంయుక్త కార్యదర్శిగా బోర సూర్యప్రకాశ్ రెడ్డి, కార్యనిర్వాహక సభ్యులుగా బి అప్పలరాజు, వి అరుణకుమారి, వై నరసింహరావులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులను పలువురు సీనియర్ న్యాయవాదులు అభినందించారు. నా పేరు మాదా వెంకట పార్వతీశం. నేను గత 38 సంవత్సరాలు బట్టి భీమునిపట్నంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా 4-5 సార్లు ప్రెసిడెంట్గా వర్క్ చేశాను. అప్పుడు కావాల్సినటువంటి డెవలప్మెంట్ కూడా చేశాను. ఈ సంవత్సరం నన్ను మా కుటుంబ సభ్యులందరూ కూడా మెజారిటీతో గెలిపించారు. అయితే బార్ అసోసియేషన్కి ఒక యూనిటీ తేవాలని, బార్ అసోసియేషన్ మెంబర్లకి సంక్షేమం గురించి, వెల్ఫేర్ గురించి, తర్వాత ఫెసిలిటీస్ గురించి అన్ని మార్పులు తీసుకురావాలని మేము నిర్ణయంతో నిలబడ్డాం. అంతేకాకుండా కోర్టులు అనేవి వేరే వేరే కోర్టులు ఉన్నాయి. ఈ కోర్టులు బిల్డింగ్ కూడా ఇక్కడ రప్పించడానికి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ అయ్యాయి. ఆ ప్రొసీడింగ్స్ ని ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే సబ్ కోర్టుని ఇక్కడ పెట్టి భీమిలిని డెవలప్ చేయాలి. భీమిలి డెవలప్ అయిందంటే సబ్ కోర్టులు కానీ, జిల్లా కోర్టులు కానీ ఇటువంటివి ఇక్కడ వచ్చినట్టయితే దాన్ని భీమిలిలో డెవలప్మెంట్ గురించి కూడా మనం చూసుకోవచ్చు. గత 10-15 సంవత్సరాలు బట్టి ఇక్కడ కోర్టు వర్క్ ఎక్కువ ఉన్నా ఆ వర్క్ అంతా విశాఖపట్నం వెళ్ళిపోతుంది. ఇక్కడ జూనియర్స్ కూడా వర్క్ తక్కువగా ఉంది. ఈ మధ్యనే జ్యూరిస్డిక్షన్ 20 లక్షలు పెంచడం వలన వర్క్ కూడా ఇక్కడ పెరుగుతుంది. జూనియర్స్ కూడా కొంచెం వర్క్ వస్తుంది. అలాగే సబ్ కోర్టు కానీ ఇక్కడ తీసుకొచ్చినట్టయితే ప్రభుత్వాన్ని కానీ కలుపుకొని మా సీనియర్స్ తాలూకా అడ్వైస్ తీసుకొని అందరూ యూనిటీగా సబ్ కోర్టు తీసుకొచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మందికి ఇది అవకాశం ఉంటుంది. ఎందుకంటే జూనియర్ కోర్టులో ఉన్నటువంటి కేసుల అప్పీళ్లు సబ్ కోర్టులకి వస్తాయి కాబట్టి సబ్ కోర్టు కానీ ఇక్కడ తెచ్చినట్టయితే ఈ భీమిలి ప్రజలకి, కక్షిదారులకి, జూనియర్స్ కి అందరికీ కూడా మంచి అవకాశం ఉంటుంది. నా పేరు కేఎస్ఎం సుధాకర్. నేను గత 25 సంవత్సరాల నుంచి భీమిలి బార్ అసోసియేషన్లో అనేక పదవులు నిర్వహించి ఈ ఫస్ట్ స్టేడియం, సెకండ్ స్టేడియం కోర్టులు కూడా నేను కన్స్ట్రక్షన్ విషయంలో అన్ని విషయాల్లో నేను కలుగజేసుకొని నా వంతుగా నేను కృషి చేసి ఈ రోజుకి 3 కోర్టులు అయ్యాయి. ప్రిన్సిపల్ కోర్టు, ఫస్ట్ స్టేడియం, సెకండ్ స్టేడియం. మరి రాబోయే తరంలో ఈ రోజు మా కుటుంబ సభ్యులందరూ, బార్ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరూ మా మీద ఒక నమ్మకం ఉంచి ప్రెసిడెంట్ గా పార్వతీశం గారిని, సెక్రటరీగా నన్ను, ట్రెజరర్గా సునీల్ గారిని గెలిపించారు. అలాగే జాయింట్ సెక్రటరీగా మన సూర్యప్రకాశ్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ గా బమ్మిడి సూర్యనారాయణ గారిని, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ ని అందరినీ, అప్పలరాజు గారిని, అరుణాని అందరినీ గెలిపించారు. మరి వీళ్ళందరినీ కలుపుకొని సీనియర్ సలహా మేరకు రాబోయే తరానికి సబ్ కోర్టు తెస్తామని ప్రామిస్ చేస్తున్నాం. ఎన్ని బాధలు పడినా, ఎన్ని కష్టాలైనా, ఎంత ఇదైనా సరే మరి రాబోయే ప్రభుత్వాన్ని మేము కలుపుకొని
ఆ ప్రభుత్వం ద్వారా మేము సపోర్ట్ తెస్తామని మరీ విన్నవించుకుంటున్నాం. నేను ఇదివరలో కూడా కోశాధికారిగా గత 4 సంవత్సరాలు బట్టి కూడా సేవలు అందించాను. అలాగే నా మీద నమ్మకం పెట్టుకుని మరలా నన్ను యునానిమస్ గా గెలిపించినందుకు మా బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సీనియర్స్ కి జూనియర్స్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇదివరలో నేను ఎలాగ అకౌంట్స్ మెయింటైన్ చేశానో అలాగే ఒక్క రూపాయి కూడా మిస్అప్రోప్రియేట్ అవ్వకుండా నేను ఈ బార్ తాలూకా అకౌంట్స్ మెయింటైన్ చేస్తానని మా సభ్యులు సాక్షిగా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.